హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. అందరూ దయించి ఈ రాత్రికాల సమయంలో పరిచర్య జరిగించడానికి దేవుని ఆత్మ ద్వారా నిలబడ్డ నా కొరకు కూడా అందరూ దయించి ప్రార్థించమని ప్రభునందు మీకు మనవి చేస్తున్నాను. ఎవరము కూడా మహాదేవుని కృపను సులకనగా మాత్రం చూడవద్దు. ఎందుకంటే ఒక మాట మీరు వినాలి. ఈ సువార్తను అంగీకరించేవారు బహు తక్కువ మంది, అంగీకరించని వారు చాలా ఎక్కువ మంది కనుక ఈ సువార్త మరి అనేక మందికి సులకనగా కనపడవచ్చు. కానీ ప్రియులారా, నా రెండు చేతులు జోడించి చెప్తున్నాను, రక్షించబడిన దేవుని ప్రజలు ఎవ్వరు కూడా సువార్త కానీ ఒక దైవజనుడి నోట వచ్చి ఒక హెచ్చరిక మాట కానీ ఎవ్వరూ సులకనగా తీసుకోవద్దు. దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే మరి ప్రపంచంలో అన్నిటికంటే ఎంతో విలువైనది ఈ నల్ల అట్టలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న జీవపు మాటలు. దేవునికి స్తోత్రాలు. మరి దుష్టుడైన సైతాను ఈ పరిచర్ని, వాక్యము ఒక ఆత్మ సంబంధమైన ఒక విశ్వాసి ఆత్మీయ క్షేమాభివృద్ధి చెంది ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట నిష్కలంకుడుగా నిందారహితుడుగా ఉండటానికి అవసరమైన ఉపదేశము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు అనుగ్రహింపబడతా ఉంది. దానిని మరి దుష్టుడైనటువంటి సాతాను, శత్రువైన సాతాను బాగా అడ్డగిస్తూ ఉన్నాడు. అదే టైంలో సువార్త నమ్మని సువార్థికులు ఉన్నారు. బాగా గమనించాలి. సువార్త ప్రకటించే వారికి కూడా ఈ పరిశుద్ధ గ్రంథం మీద వారికి నమ్మకం లేదు. ఎందుకు వారు సువార్త చేస్తున్నారంటే వాళ్ళని అడిగితే తెలుస్తుంది. వారి జీవిత విధానమే మనం ప్రకటన చేస్తారు, తెలియపరుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ సంపూర్ణమైన సువార్త సత్యాన్ని అడ్డగించడానికి దుష్టుడైన సైతాను పడే ప్రయాస ఎంత గొప్పదో 45 సంవత్సరాలను బట్టి నేను గమనిస్తూ వస్తున్నాను. ఈ మధ్యకాలంలో ప్రత్యేకించి ఈ దినం మరి దుష్టుడు పని ఎంత భయంకరంగా ఉందో నేను చూసి మీకు చెప్తున్నాను. ఏదేమైనా మన రక్షకుడు, మన విమోచకుడు, భూమికి ఆకాశమునకు సర్వ సృష్టికి సృష్టికర్త అయిన సర్వశక్తి గల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు చేతిలో, ఆయన శిలువ మరణములో దుష్టుడైన సైతాను తల చెదగొట్టబడింది. వాడు 100% ఓడిపోయాడు. ఓడిపోయిన సాతాను ఈ రోజున నూతన నిబంధన శ్వాసలతో పోరాడుతూ ఉన్నాడు. చూడండి, ఓడిపోయిన వాడికి ఎంత పోరాడినా జయము అసాధ్యం. బాగా వినాలి మీరు. కాబట్టి రాత్రికాల సమయంలో మీరు బాగా మనసు పెట్టండి ప్రియులారా. చాలా జాగ్రత్తగా మీరు మనసు పెట్టాలి. ఎందుకంటే రాత్రి మన మధ్యకి పరిశుద్ధాత్మ దేవుడు, దుష్టుడు ఎంత సువార్తను దుష్టుడు ఆపడానికి ఎంత ఆలోచిస్తే అంతగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి కృప కుమ్మరిస్తూ ఉంటారు. నేను అనుభవపూర్వకంగా మీకు చెప్తున్నాను. కాబట్టి బైబిల్ గ్రంథములో శరీరానుసారులు ఉన్నారు, ఆత్మానుసారులు ఉన్నారు. ఇవాళ నాకు సాయంకాలం టైంలో మరి నేను కొంత విశ్రాంతి తీసుకునేది 5 నుండి 7 లోపు, అది కూడా జరగలేదు ఈరోజు.
చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవునికి స్తోత్రాలు. నేను బాగా గమనించాలండి. సాయంకాలం వాక్యమును గూర్చి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు మరి దేవుని ఆత్మ ఎన్నో గొప్ప తలంపులు నా హృదయంలో పెట్టారు. చూడండి, ఇక్కడ ఒక సత్యాన్ని ఈ రాత్రి మీరు గుర్తించాలి. నేను ఒక వాక్యంలోకి వెళ్తున్నాను. దాని తర్వాత ప్రభు అపొస్తలుడైన పౌలు గారు అనేక సంఘాలకు ఆయన పత్రికలు రాస్తూ, నేను సువార్త ప్రకటించవలసిన విధముగా నేను ప్రకటించలాగునా వాక్శక్తి నాకు దేవుడిచ్చి నడిపించేలాగా నా కొరకు ప్రార్థించమని ఆయన అనేక పర్యాయములు పౌలు గారు అడిగారు. దేవునికి స్తోత్రాలు. ఈ రాత్రి మిమ్మల్ని కూడా నేను అదే అడుగుతూ ఉన్నాను. భూమి మీద 2 రకాల క్రైస్తవులు ఉన్నారనిపిస్తుంది నాకు. కనుక ఒక వాక్యాన్ని తీయండి త్వరగా మీరు. 2 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, 4వ అధ్యాయము 3వ వచనం చదవండి. 3, 4 త్వరగా. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసెను. పరిశుద్ధుడగు తండ్రి, దినాన్ని వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. చూడండి ప్రియులారా, సువార్తలో ఉన్నటువంటి శక్తి ఏమిటంటే, హల్లెలూయా, ఇది మహిమా స్వరూపియగు ఇతండి మహిమా దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమ, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్తిది. అయ్యా బాగా వినాలి. దేనినో పాడు చేయడానికి, హల్లెలూయా, ఇది భూమి మీదకి పంపబడిన సువార్త కాదు ఇది. హల్లెలూయా. కనుక దేవుని స్వరూపి అయి ఉన్న యేసు క్రీస్తు యొక్క మహిమను కనుపరిచే శుభవార్త. ఈ శుభవార్త ద్వారా ఈ సువార్తను నమ్మితే ఇది నీకు మరుగు చేయబడకుండా తెల్లముగా నీకు బయలుపడతా ఉంటే నాకు ఈ సువార్త మరుగు లేకుండా నాకు మరుగ్గా ఉన్నంత కాలము ఈ సువార్తకు మూలమైన ప్రభువుని, దీనిని బోధించే బోధకుల్ని తిట్టేవాడిని, కొట్టేవాడిని, కాలరట్టుకుని నిలబెట్టేవాడిని. ఎందుకంటే దేవుని మహిమా స్వరూపి ఉన్న యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు. ఆయన్ని చూడాలంటే ఈ బహుళ నేత్రాలతో నేను చూడలేను. ఆయన చూడడానికి దేవుడు నాకు మనోనేత్రాలు ఉంచాడు. ఆ 2 మనోనేత్రాలు గుడ్డిగా మారిపోయినాయి. మనోనేత్రాల్ని బాగు చేసేటువంటి హల్లెలూయా వైద్యుడు యేసు ప్రభువారు. ఎలాగా? వయా సువార్త ద్వారా. అర్థమైందా? కనుక ఎప్పుడైతే నా గుడ్డిగా ఉన్న నా మనోనేత్రాల్ని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రకటింపబడుతున్న ఈ శుభవార్త నా మనోనేత్రాలకి చక్కని వైద్యం చేసి నా మనోనేత్రాలకు తెరిచిందండి. అప్పుడు యేసు ఎవరో నాకు అర్థమైంది. కాబట్టి ప్రియులారా, కనుక మరి నా 2 చేతులు జోడించి చాలా వినయంగా చెప్తున్నాను, దయించి ఎవరి విషయంలో కూడా ఈ శుభవార్త మరుగు చేయబడ్డానికి వీలు లేదు. సాయంకాలం అయ్యేటప్పటికల్లా నా శరీర బలహీనతను బట్టి చాలా బాగా
భయంకరంగా ఇసురుతూ ఉంది. దుష్టుడు ఒక మంచి తలంపిచ్చాడు. దినమంతా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, నీకు రెస్ట్ లేదు, ఎందుకు ఈ రాత్రికి నిలబడాలి, శుభ్రంగా రెస్ట్ తీసుకోవచ్చు కదా. హల్లెలూయా. శుభవార్త ప్రకటించబడే రోజు ఆ తలంపుగా వస్తే అది ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. మహాదేవుని కృపచేత నేను మోకరించి ఆ అనాలోచనలు తెచ్చిపెడుతున్న దుష్టుని నేను బంధించాను ప్రభు నామమును. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియులారా, చాలా శక్తివంతమైనటువంటి ఉపదేశము పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తారు. దాని మీద నాకు చాలా నమ్మకం ఉంది. చూడండి, మనం ఎవరమంటే ప్రియులారా, ఒక్కసారి మీరు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. అందరూ దయించి ప్రార్థన పూర్వకంగా ఉండాలి. దేవుని జీవమగల మాటలు, దయగల మాటలు, ప్రేమగల మాటలు, ఆదరించే మాటలు, స్వస్థపరిచే మాటలు, నిత్య నరకాగ్ని నుండి తప్పించి నిత్య మహిమలోనికి నడిపించే మాటలు, అశాంతితో క్రిమిలిపోతున్న జీవితాలకు సమాధానమిచ్చే మాటలు. అయితే ఈ యొక్క ఫలాలు మన జీవితంలో అనుభవించాలంటే నూతన నిబంధన శ్వాసి బుచ్చు కత్తిరించే వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు మౌనంగా విధేయత కలిగి లోబడి జీవించేవారు మాత్రమే ఈ కృపలో పాలువారు కాగలరు. అలా కాకుండా వేరువేరుగా ఏదో మాట్లాడుతూ ఉంటే దానివల్ల ఎవరికీ లాభం లేదు. దయించి నేను ఒక మాట చెప్తున్నాను, శరీర సంబంధులుగా ఉంటారు, ఆత్మ సంబంధులుగా ఉంటారు. చాలామంది రకరకాలుగా మాట్లాడతారు. కోపం వచ్చినప్పుడు ఒకలా ఉంటాం, కోపం లేకపోతే ఇంకోలా ఉంటాం. నూతన నిబంధన విశ్వాసకి ఆ ఫలం లేదండి. నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు, మీకు కోపం వస్తుంది కదా. ఎస్, నాకు కోపం వస్తుంది. నా కోపానికి ఉన్న మూలం ఏంటో నాకు బాగా తెలుసు. నన్ను పిలిచిన ఈ పరిచర్య జరిగిస్తున్న నా దేవునికి కూడా తెలుసు. నేను కోపపడతాం కాదండి, వివరణ ఇస్తూ ఉంటాను, దీని పరిస్థితి ఇదని. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియులారా, దయించి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ, మీరు శరీర సంబంధులనియు ఆత్మ సంబంధులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోయాననియు ఆయన చెప్తా ఉన్నాడు. ఎందుకంటే శరీర సంబంధమైనటువంటి ఒక క్రైస్తవుడికి హల్లెలూయా ఏదన్నా వాదించడానికి ఎంతో కావలసినంత లా ఉందండి. కానీ ఒక ఆత్మ సంబంధమైనటువంటి దేవుని బిడ్డకి ఏ లా లేదు. ఉన్న లా అంతా నాకు తెలిసిన మట్టుకి సహించుట. నా ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రమ పడుతున్న దినాల్లో రాణువారు నిష్కారణంగా దెబ్బలు కొడుతున్నప్పుడు ఆయన పై వస్త్రం లాగివేసి ముసుగు వేసి పిడిగుద్దులు గుద్దుతూ ఒక సామాన్య సైనికుడు నిన్ను గుద్దిన వాడెవడో చెప్పమన్నప్పుడు నా ప్రభు మౌనం అయిపోయాడు. ఆయనకు తెలియదా? మౌనం అయిపోయాడు. ఎందుకు? ఒక ఆత్మ సంబంధమైన వాడు, ఒక ఆత్మ సంబంధమైనటువంటి సహోదరుడు కానీ సహోదరి కానీ, లేక క్రీస్తు నందున్నవారు, క్రీస్తుకు చెందినవారు, నేను ఎలా మౌనంగా ఉన్నానో నా వారు అలాగే ఉంటారు. ఆ గొప్ప సత్యాన్ని క్రైస్తవ లోకానికి, ప్రపంచానికి కూడా తెలియజేయడానికే దేవుడు మానవ శరీరాకారంలో ఆయన భూమి మీదకి రావడానికి ఎన్నో కారణాలు. ఆ కారణంలో ఇదొక కారణం అనే సత్యాన్ని సహోదరులారా, క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి దైవ బిడలారా,
మీరు దీన్ని బాగా గుర్తించాలని నా 2 చేతులు జోడించి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఒక విషయం వినాలి. ప్రకటన 2:7 ఏం చదువుతున్నాం మనం? చెవిగలవాడు ఆత్మ చెప్పుతున్న సంగతులను వినుగాక. జయించువానికి చెవిగలవాడు ఆత్మ చెప్పుతున్న మాటలు వినుగాక. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. అయ్యా, ఇక్కడ ఒక సత్యం మీరు వినాలి. 2 రకాల వృక్ష ఫలాలు ఉన్నవి. ఇది మీరు చాలా ప్రార్థన పూర్వకంగా ఉండాలి. రాత్రి మీకు ఉపదేశం అర్థం అవ్వాలంటే ఏదో మీరు ఆసామాసిగా సగం నిద్రపోతును మీరు లైవ్ ముందు కూర్చుంటే మీకు ఈ కథ ఏం అర్థం కాదు. కథ కాదు, ఇది సత్యం. విమోచించబడిన కొత్త నిబంధన ఈ శ్వాసులమైన మనము పరదేశ్ అనగా దేవుని సంఘం. పరదేశ్ అంటే పరలోకం. దేవుని సంఘానికి ఏం పేరుందండి? దేవుని రాజ్యం అని ఉంది బైబిల్లో. దేవుని సంఘం అనగా ఏంటది? దేవుని యొక్క రాజ్యం. ఈ దేవుని రాజ్యం అనే దేవుని సంఘములో ఉన్నటువంటి జయించు విశ్వాసులకి ప్రభు జీవవృక్షపు ఫలములు భుజింపనిస్తాడు. అంటే ఆత్మ సంబంధమైనటువంటి జీవవృక్షపు ఫలములను భుజింపనిస్తాడు. అయ్యా, ఇంకొక వృక్షం కూడా ఉంది. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో ఏదోను తోటలో నాటబడినటువంటి అనేక వృక్షాల్లో ఒక వృక్షం ఉంది. ఆ వృక్షం పేరు మంచి చెడులు తెలియపరచు వృక్షం. ఈ వృక్ష ఫలం తింటే అయ్యా మంచి చెడులు, ఇంకా చెప్పాలంటే ప్రపంచ ధర్మంలో ఉన్నదయు ఈ వృక్ష ఫలము తినుట ద్వారా వచ్చే జ్ఞానం అండి. అది నూతన నిబంధన విశ్వాసకి మంచి చెడులు తెలియపరచు వృక్షమునకు మనకి ఏమీ సంబంధం లేదు. ఎందుకంటే ప్రియులారా, ఆ వృక్ష ఫలం కానీ మనం తింటే హల్లెలూయా, ఆ వృక్ష ఫలములో ఏమున్నాయి? మంచి ఉంది. బాబు, ఇది కొద్దిగా చాలా కాలం బట్టి ఎప్పుడు ఈ ఆలోచన రాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడు. కానీ మనమెవరు అండి? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము హల్లెలూయా, ఘనత మహిమ ప్రభావములు ప్రభువైన యేసుక్రీస్తు నామమున తండ్రైన దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఎల్లప్పుడు యుగములలో ఆయన ప్రజల పక్షాన నుండి వాటమి పాలు కాకుండా పరిశుద్ధులకు జయమిస్తున్న దేవునికి మహిమ కలుగునుగాక యేసుక్రీస్తు నామమున. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. అయ్యా, చదువు పూర్తిగా. ఆ నది యొక్క ఈవలను ఆవలను, ఆ నది 2 వైపులా జీవవృక్షం, 2 వైపులా గట్టు ఉంది. ఆ 2 వైపులా హల్లెలూయా, నదికి 2 పక్కల, కుడి ఎడమ పక్కల
హల్లెలూయా. జీవవృక్ష జీవవృక్షముండెను. జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు అది నెల నెలకు ఫలించుచు. హల్లెలూయా. హల్లెలూయా. బాబు, నువ్వు పసిపిల్లతనంగా ఉంటే, ఆత్మీయంగా పసిపిల్లతనముగా ఉంటే, నీవు అరగడానికి ఆ వృక్షము పాలునిస్తుంది. దాన్ని అరాయించుకుని పెరుగుతా ఉన్నప్పుడు ఆ వృక్ష ఫలము నీవు ఏది తింటే అరుగుతా ఆ ఫలాలు ఫలిస్తుంది నీ కొరకు, నా కొరకు. హల్లెలూయా. ఆ వృక్ష ఫలాలు తినేవారు ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు శ్రమలు, బాధలు, కష్టములు, నిందలు, అవమానములు, దెబ్బలు, పక్కలో బళ్ళును తీసి పక్కలో పొడిచిన వాడిని కూడా హల్లెలూయా అన్ని అనుభవించిన తర్వాత తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు. చాలా జాగ్రత్తగా మీరు ఆ స్వభావం, ఆ గుణ లక్షణము ఎవరు కలిగి ఉంటారు? ఒక మాట వినండి మీరు. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయములో మనము 1వ వచనం నుండి ముందు ఒకసారి మీరు 6, 7 వచనాలు చూడండి త్వరగా. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను. యెహెజ్కేలు చెప్తున్నాడు, నరపుత్రుడా నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చెను. నది ఇద్దరికి తోడుకొని నన్ను తోడుకొని వచ్చాను. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. అయ్యేనండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయములో ఏముందా జీవవృక్ష ఆ చెట్టు గురించి? ఆ నది యొక్క ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ఒక దూత వచ్చి తన చేత పట్టుకుని దేవుని సింహాసనం యొద్ద నుండి పారుచున్న నదిలో గుండా ఆయన నడిపించాను. మీరు 47 అధ్యాయం మొదటి నుంచి చదువునైనా త్వరగా యెహెజ్కేలు గ్రంథము. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకుని వచ్చాను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూలు చేత అయ్యా ఒక కొలనూరు కర్రతో 1000 మూరలు కొలిసి నడిపించాడు. 1000 మూరలు వెళ్ళే ముందు ఆ నీరు ఇతనికి శీలమండలం లోతు వచ్చిందండి. అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు యెహెజ్కేలు దూత? దేవుని సాన్నిధ్యానికి, పరిశుద్ధ దేవునితో ఎల్లప్పుడూ సహవాసము కలవారుగా ఉండటానికి, పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి ఆదాము యొక్క సంతతి వారు హల్లెలూయా యేసుక్రీస్తు శిలువ మరణ పునరుత్థాన శక్తి చేత బ్రతికించబడిన వారు బ్రతికి ఇక మరణం అనేది లేకుండా ఎప్పుడు నిత్య జీవము గలవారై ఉండి హల్లెలూయా
ఎప్పుడు నిత్య జీవము గలవారుగా ఉండాలంటే జీవపు వృక్షపు ఫలములు వారు తినాలి. జీవవృక్ష ఫలములు తినేవారు నో ఆర్గ్యుమెంట్, నో ఆర్గ్యుమెంట్, వాదనలు ఏమీ ఉండవు అక్కడ. కానీ వాదన ఎవరికుంది? వాదన ఎవరికుంది? మంచి చెడులు తెలియపరచు వృక్ష ఫలంలో తినేవారు. చాలా జాగ్రత్తగా మీరు బాగా గమనించండి నా ప్రియులారా. వెరీ కేర్. నువ్వేదో ఆషామాసిగా, చాలామంది అంటారు, అరే కోపం వచ్చినప్పుడు అలా ఉంటారా, వదిలేరా, ఇక్కడ దానికి చూడట్లేదు. జీవము గల ఆత్మ సంబంధమైన కృపలో ఎవరు అలా తలంచకండి. అందుకే పౌలు గారు మాట చెప్పారు, పాప విషయంలో మీరు చనిపోయిన వారును, దేవుని విషయంలో మీరు జీవించేవారనే విషయాన్ని మిమ్మల్ని మీరు ఎంచుకోండి. ఎవరు మనం? 47 సంవత్సరాలు బట్టి దేవుని పరిచర్య చేస్తూ చనిపోయిన శవాలు చేయబట్టుకుని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతకమని చెప్పినప్పుడు 3 బ్రతికించిన వ్యక్తిని నేను. ప్రభువు నామమున ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. మొన్న ఇక్కడికి ఈ గ్రామ పెద్దలు నా దగ్గరికి వచ్చినప్పుడు, ఇక్కడ ఒక సత్యనారాయణ, ఒక సహోదరుడు ఆయన ఎప్పుడో 24 ఏళ్ల క్రితం చనిపోవాల్సిన వ్యక్తి జబ్బు వల్ల, క్యాన్సర్ జబ్బు వల్ల వైద్యులు చెప్పారు, నిపుణులైన వైద్యులు చెప్పారు. ఆయన చెప్తున్నాడండి, పైనుండి కింద దాకా కోసిన ఈ అబ్బాయి బతకడని మాట విన్న వ్యక్తి తన కజిన్ బ్రదర్ అండి, తన చిన్నాను కొడుకు. మొన్న వారిలో ఇక్కడికి వచ్చినప్పుడు నేను మాట చెప్తున్నాడు, దానికి నేను సాక్షిని. అంతటి అద్భుతాలు దేవుడు నా ద్వారా జరిగించిన, నేనేదో గనున్నని కానీ, లేకపోతే ప్రజలందరికీ దూరంగా ఉండి నన్ను నేను కనుపరుచుకోవాలని కానీ ఏనాడు ఆ పరిస్థితి నాకు రాలేదు. నాకే కాదండి, ప్రాబ్లం అంతా ఎక్కడుందో మీరు ఆలోచించండి. నీవు మంచి చెడులు తెలియపరచు వృక్ష ఫలము ఆహారం తింటే అక్కడి నుంచి పుట్టుకొద్దని బోళ్ళు జ్ఞానం. అందులో ఒక భాగమే కోపం వచ్చినప్పుడు మనుషులు మారిపోతూ ఉంటారు. హల్లెలూయా. మీరు వేరుగా అపార్థం చేసుకుంటే నేనేం చేయలేను. నేను ప్రతి విషయము ఇది కొద్ది వివరిస్తానంతే. ఆ కృప దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి దాన్ని నీవు ఆలోచించినట్లుగా ఇతరులు కూడా ఆలోచిస్తున్నారనుకుంటూ నువ్వు ఆలోచిస్తే, సోదరుడా సోదరి, ఇక్కడే మిస్అండర్స్టాండ్ జరుగుతుంది బైబిల్ గ్రంథం మీద. ఇక్కడే శుభవార్త మీద అందరికీ చాలా మందికి కలిగే సందేహాలు ఇయ్యాయి. కాబట్టి ఒక సత్యం మాత్రం ఈ రాత్రి గ్రహించాలని ప్రభువు నందు నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే మరి త్వరలో దేవుడు ఇంకా ఈ కరోనా కూడా ఉంది, కొంతమంది ఇంకా చనిపోతూ ఉన్నారు పాపం. దానివల్ల కొంత లేకపోతే లైవ్ ఇంకా ఆగిపోయే పరిస్థితులు కూడా రావచ్చేమో త్వరగా దేవుని చిత్తమైతే. బాగా గమనించండి నా ప్రియులారా, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. దేవుని స్తోత్రం. బాగా గమనించాలండి ఈ రాత్రి మీరు. ఏ వృక్ష ఫలం మనం తింటున్నాం? నదికి ఇరువైపులా యెహెజ్కేలు ఏం చూశాడు? దేవుని సింహాసనం మీద నుండి పారుచున్నటువంటి బలిపీఠం అంటే సింహాసనం ఆయన దగ్గర నుంచి పారుచున్నటువంటి ఆ జీవపు జలము ఆ నదికి 2 వైపులా విస్తారమైన వృక్షములు ఉన్నవని ఉంది. మనం ప్రకటన 22 అధ్యాయంలో ఏం చూస్తున్నాం?
నదికి యువతల అవతల కూడా జీవవృక్షం ఉండెను. జీవవృక్షములు ఉండెను. అది నెల నెలకు ఫలించుచు అది 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 నెల నెలకు ఫలించుచు అదేనండి ప్రియులారా, ఫలించు వృక్షమే. ప్రకటన 2:7 ఏం చెప్పబడింది? జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. అయ్యా, ప్రభువైన యేసుక్రీస్తుకున్న సాత్వికము, తగ్గింపు, ఆయనకున్న సహనము, ఆయనకున్న ఓర్పు, ఆయనకున్న దీర్ఘశాంతం. చాలా మంది చిన్న చిన్న పిల్లలు కూడా, అరే మన ముందున్న వ్యక్తి ఎవరు, మనల్ని గద్దిస్తున్న వ్యక్తి ఎవరు అనే గ్రహింపు లేని వారు కూడా ఉన్నారండి క్రైస్తవులు అనబడిన వారు. మరి మీకు తెలిసిన మట్టుకు మీరు ఏ వృక్ష ఫలం తింటున్నారో ఆలోచించండి. ఖచ్చితంగా చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, మంచి చెడులు తెలియపరచు వృక్ష ఫలమును తిన్నంత కాలము దాని సారమే మనం ఫలిస్తూ ఉంటాం. మహాదేవుడు 45 సంవత్సరాల తర్వాత 46వ సంవత్సరంలో గొప్ప ఆలోచన నా మనసులో పెట్టినందుకు నా దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఇంతగా మనల్ని ప్రేమిస్తున్నాడంటే, ఇంతగా కనికరిస్తున్నాడంటే, ఆయన కృపను ఎలా వర్ణించాలో నాకు అర్థం కావాలి. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ప్రియులారా. హల్లెలూయా. బాగా మనసు పెట్టాలి. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా ఉండాలి అందరూ కూడానండి. నెల నెలకు ఆ జీవవృక్ష ఫలములు, ఆ నది యువతల అవతల ఉన్న చెట్టులు నెల నెలకు ఫలించుచు ఏం చేస్తుందండి ప్రియులారా? ఒక నూతన నిబంధన శ్వాస రక్షించబడిన తర్వాత, హల్లెలూయా, ఒక నూతన నిబంధన శ్వాస రక్షించబడిన తర్వాత, హల్లెలూయా, చూడండి, ఒక నూతన నిబంధన శ్వాస రక్షించబడిన కొత్తలో తొల్లడి దినాలు గురించి పేతురు భక్తుడు ఏం చెప్తున్నాడు? అప్పుడే పుట్టిన పసిపిల్ల ఏమైందండి? పసి పిల్లలుగా ఉన్నటువంటి మనలను దేవుడు కనికరించి, ఆ పసిపిల్లలుగా ఉన్నప్పుడు పసి పిల్లలకు ఏ ఆహారం అవసరమో ఆ ఆహారమే పిల్లని కన్న తల్లి బాధ్యతగా పెడతా ఉంటుంది. ఒకవేళ పిల్లల కన్నా తల్లికి తెలియకపోతే, తనకంటే ముందు పిల్లల కన్నా తల్లులు ఎందరో ఉంటారు ఆ ఇంట్లో. ఆ ఇంట్లో లేకపోయినా ఆ వీధిలో ఉంటారు, ఆ వీధిలో లేకపోయినా ఊర్లో ఉంటారు. వారిని అడిగైనా సరే ఎప్పుడేం పెట్టాలో అర్థమైందా బాబు? హల్లెలూయా, హల్లెలూయా. పలసని పాలు తాగే ప్రాయములో పలసని పాలే ఫలిస్తుందా చెట్టు? బాగా మనసు పెట్టండి అయ్యా. జీవవృక్ష ఫలములు తినేవారిలో వేరే ఆలోచనలు ఏమీ ఉండవండి బాబు. ఒకే ఒక్క ఆలోచన, నేను ఆత్మీయంగా వర్ధిల్లాలి. నా మాట ద్వారా, నా క్రియ ద్వారా, నా నడక ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా చేతి పనుల ద్వారా, నా చిత్త వృత్తి అంతలో నా సాగు మూలమైన, బ్రతుకు మూలమైన నా ప్రభువైన యేసుక్రీస్తు నామము నా ద్వారా గణపరచబడాలి. నా ప్రభు నా ద్వారా మహిమపరచబడాలి. మాకు కాదు యెహోవా, మాకు కాదు. మహిమ, ఘనత, ప్రభావములు మీ నామమునికే చెందునుగాక, మీకే చెందునుగాక.
అనే స్వభావం, అనే బ్లడ్, అనే రక్తం ఎవరు కలిగి ఉన్నారు? హల్లెలూయా! జీవవృక్ష ఫలములు భుజించేవారండి. ఇలా గట్టిగా మాట్లాడితే చాలా ఎందుకంటే అలాగ అరుతున్నారు అంటారు. అరుపులో ఏడుపులో ఏదో కానీ రేపు తీర్పు దినం ముందు అక్కడ చూసుకుందాం. హల్లెలూయా! జీవము గల దేవుని మాట, సమాధానకరమైన మాటలు నీ మనసులోకి తీసుకుంటే నీ ఇంట్లో దెయ్యాలు రావు, దెయ్యపు శాస్త్రాలు జరగవు. ఈ మాటలన్నీ పక్కన పెడేసి నీ సొంత సిద్ధాంతంగా నువ్వు మారిపోతూ ఉంటే ఏంటేటో చెప్తే దానికి జవాబు ఉండదు దేవుడి దగ్గర. మీరు బాగా గమనించాలి నా ప్రియమైన సహోదరి సహోదరు. చాలా ప్రార్థన పూర్వకంగా ఉండాలి ఈ రాత్రి మీరు. లేకపోతే అంత ఈజీగా, అంత తేలిగ్గా అర్థమయ్యేది కాదు ఈ శుభవార్త. ఏదో సువార్త అంటే ఏమనుకుంటున్నారు? అయ్యా మా ఇల్లు పునాదేశం, ఆదివారాలు ఏ సాక్ష్యాలండి, త్వరగా అయిపోవాలి. అయిపోతే దేవుడికి మాట్లాడరేమండి, ఇంత కానుకెత్తాను. అయిపోయిన వెంటనే ఇంతంత బూర్లుండి ఎంతంత నేను విన్నానండి ఈ సాక్ష్యాలు. పెద్ద కోటమొడి పెట్టేసి బాబు పాటర్ గారికి పాడరమ్మకాయ బట్టలు పెట్టేసి అయ్యా పెద్ద కూటమి పెట్టేస్తాను మొక్కున్నాను. బాబు పరిచర్య అది కాదని మాత్రం నేను చెప్తాను. పరిచర్య సారాంశం అది కాదండి బాబు. హల్లెలూయా! పరిచర్య అది కాదండి. ఈ పరిచర్య ధర్మం యొక్క ఉద్దేశం ఏమిటి? రోజు 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 రోజుకి హల్లెలూయా ప్రభువుకు ఆత్మ ద్వారా ప్రభు పోలికగా మార్చేది పరిచర్య. కాబట్టి మనము చూడండి, ఒక మాట మీకు చెప్తాను, బాగా వినాలండి. పూర్వ దినాల్లో చాలామంది పాపం డబ్బులు దాయటానికి ఆలోచించి కొందరు సరిగ్గా తిండి కూడా తినేవారు కాదు, గంజి తాగేస్తూ ఉండేవారు. అలా తాగేస్తున్న వారు పొట్టలు ఎలా పెరిగిపోతూ ఉండి మనుషులు చూస్తే బలంగా కనపడేవారు పైకి. కానీ ఏదన్నా కష్టపడవలసిన టైం వచ్చినప్పుడు మాత్రం అయ్యా వారు ముందుకు వెళ్ళకపోయేవారు. ఎందుకంటే శరీరానికి పలు రకాల ఆహార పదార్థాలు తింటేనే బలం వస్తుంది. పుట్టి గెంజో నీళ్ళో తాగితే బలం రాదు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో సహోదరి సహోదరుడా, మనసు బాగా పెట్టు, చెవులిచ్చి మనసిచ్చి దేవుని వాక్యమునకు నీ హృదయములో చోటియ్యి. జీవవృక్ష ఫలము తినకుండా ఎవరు నిత్య జీవములోనికి ప్రవేశించలేరనే విషయం మర్చిపోతుంది. రాత్రి జీవవృక్ష ఫలములు తినేవారు, ఆ జీవవృక్ష ఫలాలు ఏం ఫలిస్తాయి? జీవము, హల్లెలూయా, సమృద్ధి జీవము అనే ఫలాలు ఫలిస్తాయి. జీవము, సమృద్ధి జీవము అనే ఫలాలు తినేవారు వారికి వాదించడానికి, మాట్లాడడానికి, ఊరిక ఏ సొదలాగా ఏదో చెప్పుకోవడానికి ఏమీ లేదా. సోదరుడు రాజబాబు గారు, దేవునికి స్తోత్రాలు. ఆయన నేను శారీరకంగా చూడలేదు, కానీ ఆయన శరీరంలో జీవిస్తున్నప్పుడు ఆయన పాట రాశాడు, సహించుటయే మా ధర్మం. సహించుటయే, అది ఎంత సత్యమో. నేను విశాఖ జిల్లాలో 1994 సంవత్సరం నుండి 95 నుండి అనుకుంటున్నాం 2000 వరకు మేము విశాఖ జిల్లా, విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా
ప్రాంతాలకు మేము సువార్తకి వెళ్ళాం. పద్మనాభం అనేటువంటి ఒక ఊరుందండి. హల్లెలూయా. విజయనగరం జిల్లాలో ఒకటి ఉంది అది. ఆ ప్రాంతానికి మేము వెళ్ళినప్పుడు అక్కడ ఒక సహోదరుడు పాస్టర్ గారు కొన్ని విషయాలు నాతో మాట్లాడినప్పుడు ఆ సోదరుడు రాసిన ఆ పాటకి విలువ ఏంటో నాకు అర్థమైందండి. చాలా జాగ్రత్తగా మీరు వేరు ఆలోచించడానికి ఆ ఆలోచన ఇచ్చే ఫలం వాళ్ళు తింటలేదు. అయ్యా నీకు అర్థమవుతుందా? మీరు బాగా వినాలి. ఎందుకు దేవుడు ఏదోను తోటలో నుండి ఆదాము అవ్వల్ని బయటికి వెళ్ళగొట్టాడు? ఆ మంచి చెడులు తెలియపరచు వృక్ష ఫలము తినవద్దని దేవుడు చెప్పాడు, అంతే. హల్లెలూయా. అయితే మీకు ఒక ప్రశ్న ఎదురవచ్చు, మరి దేవుడు ఎందుకు అది పుట్టించాలి? ఆయన అడగండి వెళ్ళి. నన్ను అడిగితే నేనేం చెప్తాను? మీకులా మానవ మాత్రుడే. హల్లెలూయా. అది వద్దన్నాడు. దేవునికి స్తోత్రం. భూమి మీద ముసిరి పండు ఉంది, ఇంకా ఎన్నో సేదైన పళ్ళు ఉన్నాయి. అవి తింటావా? చెప్పండి. నేను అడవిలో పనిచేస్తున్నాడు. ముసిరికాయ చేదు ఎంతో నిన్ను అడిగితే చెప్తాను. పొరపాటున ఒక రోజున కోసికాయ పగలగొట్టానండి, ఎడం చేత పగలగొట్టాను. దగ్గర నెల రోజులు చేదు పోలేదు బాబు. దేవుడు కృపేంటంటే కుడి చేత్తో కొట్టలేదు దాన్ని, ఎడం చేత్తో కొట్టానండి. నెల రోజులు పోలేదా సేదు? తోమి 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 తోమి. హల్లెలూయా. కాబట్టి ఎవడో ఫలం తిండండి. ఎందుకని? అది ఆహారానికి మంచిది కాదు. అదెందుకు దేవుడు పుట్టించాడు? ఇలాంటి జడ్జిమెంట్లు చేయడానికి నేను లేను ఇక్కడ. నా పితృడైన ఆదాము ద్వారా నేను పాపంలో పడ్డాను, శాపములో పడ్డాను. పాపంలోకి వచ్చి జీతం అనే నిత్య నరకానికి నేను వారసుడిని అయిపోయాను. ఏమండి, పాపం అనేది దానికి శిక్ష ఉన్నది, తప్పుకి శిక్ష ఉన్నది. అందుకే న్యాయస్థానాలు భూమి మీద ఉన్నవి. తప్పు చేసిన వారిని శిక్షించడానికి అయ్యా ల్యాండ్ ఆర్డర్ అనే ఒక పోలీస్ వ్యవస్థ కూడా మనకుంది. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ దేవుని మాటను ధిక్కరించినప్పుడు ఆ ల్యాండ్ ఆర్డర్ రూల్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి వచ్చినవి? చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవునికి స్తోత్రాలు ప్రియులారా. హల్లెలూయా. నువ్వెంతకీ ఏ వృక్ష ఫలం తింటున్నావు? ఏ వృక్ష ఫలం తింటున్నావు? మంచి చెడులు తెలియపరచు వృక్ష ఫలం తినేవారికి హల్లెలూయా. మాట్లాడడానికి, చెప్పుకోవడానికి, వాదించడానికి, దెబ్బలాడుకోవడానికి, గుద్దుకోవడానికి, తన్నుకోవడానికి, కొట్టుకోవడానికి హల్లెలూయా. వింటున్నారండి? ఇలాంటి వాటన్నిటికీ అవసరమైన జ్ఞానము, తెలివి, శక్తి, దానికి కావలసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆ విధానములన్నిటికీ సరిపడా అయ్యా తెలివి జ్ఞానం ఇచ్చేదే ఆ మంచి చెడులు తెలియపరచు వృక్షఫలం బాబు. హల్లెలూయా. కానీ ఈ నది దేవుని సింహాసనం యొద్ద నుండి పారుచున్న ఆ బలిపీఠం దగ్గర నుండి వస్తున్న నీరు చూసారా? ఆ నీరు ద్వారా పెంచబడే వృక్షములున్నవి. ఆ వృక్షముల పేరు ఏమిటి? జీవవృక్షం. ఆ జీవవృక్షము మన యేసైన మన ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఆ జీవవృక్షము ఎవరండి? మన ప్రభువైన యేసు క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యేసు క్రీస్తు వృక్షం అనే ఫలం భుజిస్తున్నావా? లేక
మంచి చెడులు తెలియపరచు వృక్ష ఫలం భుజిస్తున్నావా? మంచి చెడు తెలియపరచు వృక్ష ఫలం తింటే హల్లెలూయా, ఆ ఫలము తినేవారు ఎలా జీవిస్తారు, ఎలా బతుకుతారు? అలా బతుకుతారు. కానీ జీవవృక్ష ఫలము తినేవారు మాత్రం హల్లెలూయా మాట్లాడడానికి ఏమీ లేదు వారి దగ్గర. ఎవరైనా యేసు ప్రభు వారు మంచి ధర్మం ఒక మాట చెప్పాడు, ఎవడైనా కుర్చీ అమ్మి కొట్టి ఇంకో చెంప తిప్పరా బాబు అని. అదే వా ధర్మం. హల్లెలూయా. ఒక చెంప మీద కొట్టాడు కాబట్టి నేను ఆ చెంప ఈ చెంప వాయించేస్తాను అనుకునేది అక్కడ లేదండి. అది ఆ పరిస్థితి లేదు నా ప్రియులారా. సహించుటే మా ధర్మం. దేవునికి స్తోత్రం. మేము సువార్త క్యాంపులో వెళ్ళినప్పుడు ఎక్కువగా సోదరుడు రాజ్బాబు గారు రాసినటువంటి ఆ పాటలు మా క్యాసెట్లో ఉండేవి. హల్లెలూయా. బాగా మనసు పెట్టాలి. పద్మనాభం అనే ప్రాంతానికి మేము వెళ్ళినప్పుడు బాగా మనసు పెట్టండి. అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారిని ఆ ప్రాంతాల్లో అక్కడ మేము 2-3 రోజులు ఉన్నట్టు గుర్తుంది నాకు. ఆ ప్రాంతం అంతా తిరిగి అనేక పల్లెటూర్లకు వెళ్ళి సువార్త ప్రకటన చేశాం. ఆయన రాజ్బాబు గారి జీవితంలో వారి కుటుంబం కూర్చుని కొన్ని విషయాలు నాతో చెప్పినప్పుడు ఒక మానవ మాతృడికి అంతలా సహించుట సాధ్యమా? సాధ్యమే. సాధ్యమే. ఎవరికి? జీవవృక్షపు చెట్టైన యేసుక్రీస్తు ఫలాలు, ఆ జీవవృక్షపు చెట్టు అని యేసుక్రీస్తులో వచ్చే ఆ ఫలములు తినేవారు ఆయన ఆత్మ ద్వారా ప్రేరేపింపబడి సమాధానకరమైన శుభవార్త ఎవరు భుజిస్తా ఉన్నారో హల్లెలూయా, పాపము నుండి, శాపము నుండి, కీడుల నుండి, దుర్నీతి నుండి, దుష్టత్వం నుండి, హల్లెలూయా హల్లెలూయా, మోసము నుండి, దగా నుండి, సకల దుర్నీతి బంధకాల నుండి విడిపించే ఆ జీవము గల యేసయ్య నోటిలోంచి ఆ వృక్షమనే ఆ జీవము గల యేసు అనే వృక్షములో నుండి వచ్చు ఆ ఫలములు భుజించే వారికి హల్లెలూయా. ఏమండి, ఇందాక మీకు చెప్పాను మంచి చెడు ఆ వృక్ష ఫలం. ఆ వృక్ష ఫలం తిన్నప్పుడు ఏ జ్ఞానం వస్తుంది మనకి? మంచికి ఇది, చెడుకి ఇది. అర్థమైందా? మంచికి ఇది, చెడుకి ఇది. వెరీ కేర్, చాలా బాగా గమనించాలి ఈ విషయాలు. మీరు నువ్వు మంచి పని చేసావు కాబట్టి వెరీ గుడ్ బై. పిల్లలు చూడండి, వెరీ గుడ్ బై అండి. ఎంత ఆనందపడిపోతారు. నాకు అసలు ఎందుకు ఆనందిస్తారు నాకు అర్థం కాదు. వెరీ బ్యాడ్ బాయ్ అనండి, అయ్యా మగవేళ పెడతారు. ఈ కొంతమంది ఏమైందిరా తాతయ్య గారికి వెరీ బ్యాడ్ బాయ్ అన్నారు. వింటున్నారా? అంత మాత్రం ఏడాలి ఏటరా, మన తాతయ్య కదా అంతే. ఇంకా మన తాతయ్య కదా జాంతనే అక్కడ. ఎందుకని? ఆ తిన్న వృక్షఫలం ఏంటది? నేనేమన్నా చెడు చేస్తే కదా తాతయ్య గారు ఇలాగంటానికి, బ్యాడ్ బాయ్ అంటానికి. ఇంటారమ్మా అయిలారా, నేనంతా మంచి చేస్తున్నాను, మంచి చేస్తాను, నన్ను బ్యాడ్ బాయ్ ఎందుకంటాడా తాతయ్య గారు? అయ్యా, ఇంతగా ఆలోచించి ఇంతగా వాదించే మనసు ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు నీకు అంటే నీ తప్పు కాదు. నువ్వు తిన్న వృక్షఫలం అలాంటిది. హల్లెలూయా. నువ్వు తిన్న వృక్షఫలము అలాంటిదండి. బాగా వినాలండి. అవునరా బాబు, కోపం వచ్చిందంటే మనిషిగా తీడు భయంకర మారిపోతారు. మంచి వచ్చిందంటే మాత్రం బాబు దయించి నేను చెప్తున్నాను, ఆ మంచి, ఆ కోపం, మంచి, ఆ చెడు
ఈ గొడవలు, ఈ గందరగోళాలన్నీ కూడా హల్లెలూయా మంచి చెడులు తెలియపరచు వృక్ష ఫలము తినేవారికి ఉన్న ఫలాలు. హల్లెలూయా. అదే టైంలో జీవవృక్ష ఫలమని యేసుక్రీస్తు అని ఒక వృక్షం ఉంది. ఆ వృక్షములోంచి వచ్చి ఫలములు తినేవారు ఉన్నారు. హల్లెలూయా. బాబు ఓర్చుకో అమ్మా, కొంత సమయం చెప్పక్కర్లేదు వారికి. బాధపడకమ్మా, బాధపడక నాయన అని బతిమాలక్కర్లేదు బాబు. అయ్యో ఈ మాట అంటే, ఈ వాక్యం గట్టిగా బోధిస్తే ఆ అబ్బాయి కోపం వచ్చేద్దేమో, బాధ వచ్చేద్దేమో, కాబట్టి అంత గట్టిగా చెప్పకుండా పక్కన పెడేద్దాం. ఎవరు అయ్యా, నువ్వెవరు, నేనెవరు? దేవుని మాట ప్రకటన చేసినందుకు ఒకవేళ సావు వచ్చిందా, నేను దానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకో పరిస్థితి ఏమైనా ఎదుర్కోవాలా, దానికి ఐఎమ్ రెడీ. సర్వ సృష్టికి సృష్టికర్త అయిన మహాదేవుని మాటలు ఎవరండి ధిక్కరించడానికి? ఆలోచించండి. రాత్రి చాలా జాగ్రత్తగా మీరు జీవవృక్షమైన యేసుక్రీస్తును ఫలము తినేవాడు, తినే సహోదరి సహోదరుడు, హల్లెలూయా హల్లెలూయా. రోమా 8:29 ఉన్నట్లు హల్లెలూయా. ఏముంది చదవండి, రోమా 8:29 ముందు 28 ప్రభువును ప్రేమించే వారికి సమస్తము సమకూడి వారి మేలు కొరకే జరుగుతున్నవని పౌలు గారు చెప్పి 29 ఏం చెప్పారు చూడండి ఒకసారి. ఎందుకనగా ఎందుకు ఈ పరిస్థితులు జరుగుతున్నాయంటే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు. యేసు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు మహిమలోనికి నేను ప్రవేశించాలంటే, ఆ మహిమకు నేను వారసునవ్వాలంటే, ఆ యేసు క్రీస్తు సారూప్యమునకు సమరూపముగా నేను మార్చబడాలి. సహోదరులారా, జీవము గల సంగతులను పైపైనే చూసుకోకండి. ఏదో మీకు ఇష్టం వచ్చిన రీతిగా మీకు అనువదించుకోవద్దు బాబు. చాలా అది ఏమాత్రం మంచిది కాదని మాత్రం గుర్తించండి. చాలా జాగ్రత్తగా ఈ రాత్రి గమనించాలి ప్రియమైన సహోదరి సహోదరుడా. ఎన్ని లక్షల కోట్లు పెట్టి కొన్నా ఈ గ్రహింపు నీకు రాదు. దేవుడు కనికరించి రాత్రి నిన్ను నన్ను ప్రేమించి, ఈ లైవ్ వింటున్న సహోదరిని ప్రేమించి మాట్లాడుతున్న విషయం మర్చిపోకు సహోదరి సహోదరు. ఏ వృక్ష ఫలం నువ్వు తింటున్నావు? చాలా మంది శ్వాసల్లో కోపం, మామూలు కోపం కాదండి, పగ. నిజంగా ఈ భయంకరమైన పరిస్థితులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నువ్వు విమోచించబడిన దేవుని బిడ్డవైతే, పరదేశను దేవుని సంఘంలో జీవిస్తూ వ్యక్తివైతే, జీవవృక్ష ఫలమనే క్రీస్తు ఫలాలు తింటావు ఖచ్చితంగా. ఆ ఫలాలు నీలో క్రీస్తు సాత్వికం, క్రీస్తుకున్న తగ్గింపు, క్రీస్తుకున్నటువంటి ఓర్పు, సహనం. ఎవరు అయ్యా నువ్వు? నీ వయసు అంతా. నన్ను చూడు ఒకసారి. నిద్రపోవడం చూస్తున్నావా? నన్ను తినేసి వెంటనే పడుకుని దొర్లుతో చూస్తున్నావా నన్ను? నువ్వు నా హృదయంలో మంట ఏంటో నీకు తెలుసా? నేను క్రీస్తునందు సంపూర్ణుడవ్వాలి. కొలస్సీ 1:28 రాయబడినట్లుగా ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణుడు చేసి ఆయన ఎదుట నిలవబెట్టే పరిచర్య దేవుడు మాకు అప్పగించాడు. హల్లెలూయా. నువ్వే పరిచర్యలో ఉన్నావు? నువ్వెక్కడున్నావు? ఆలోచించి రాత్రి ఏ వృక్ష ఫలం తింటున్నావు? నువ్వు సంవత్సరానికి 12 నెలలు
సంవత్సరానికి నెల నెల అదే వృక్షము అప్పుడు పుట్టినటువంటి పసిపిల్లకు పాలతో పెంచినట్లు అలాంటి ఉపదేశం నీకు ఇస్తుంది జీవవృక్షమని యేసయ్య బోధ. నీవు కొద్ది పెరిగినప్పుడు చిక్కని పారిస్తుంది, ఇంకా వయసులో పెరుగుతున్నప్పుడు పలసని చారన్ను పెడుతుంది నీకు. అలాగే పెరిగి పెరిగి మాంసాహారము తిని పప్పు దినుసులు తిని అరాయించుకునే శక్తి వచ్చినప్పుడు ఆహారంతో పెంచుతుంది. ఇలాగ అన్ని రకాల ఆహారాలు తింటూ పసి బాలురుగా ఉన్నవారు ముసలి వయసు వరకు పెరుగుతూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ముసలి వయసు వరకు అది సంపూర్ణతకు అది పరిపూర్ణత సంపూర్ణ స్థితి అండి అది. అలాగే యేసు పరిశుద్ధ రక్తము ద్వారా విమోచించబడ్డ దేవుని బిడ్డ, యేసు పరిశుద్ధాత్మ అభిషేకము పొందిన నిజమైన దేవుని బిడ్డలు, యేసు క్రీస్తు జీవవృక్ష ఫలములో ఉండొచ్చు జీవపు వాక్యము తినే దేవుని బిడ్డలు, జీవము సమృద్ధి జీవము గలవారుగా అవుతారండి. జీవము సమృద్ధి జీవమనే ఫలాన్ని పొందుకుంటారు వారు. పనికి మాలిన నశించిపోయే విషయాల మీద దృష్టి పెట్టండి. అది అలాగా ఇది అలాగా లదిలాగా ఇది అలాగా అని వాదనలు ప్రతివాదనలు ఇలాంటి అసహ్యమైన విషయాల మీద వారికి సంబంధం ఉండదండి. అవన్నీ మంచి చెడులు తెలియపరచు వృక్ష ఫలాలు తినేవారికి. ఏ వృక్ష ఫలం తింటాను? నెల నెల ఫలించే యెహెజ్కేలు ప్రవక్తని దేవుడు ఒక దూత కొలనూరు కరిచి 1000 మోర్లు కొలిచి నడిపించాడు. చీలమండలోతు వచ్చింది. ఇంకొక 1000 మోర్లు కొలిపించాడు, మలలోతు వచ్చింది, మోకాళ్ళలోతు వచ్చింది. మూడవ 1000 మోర్లు కొలిసినప్పుడు మలలోతు వచ్చింది. 4,000 మోరలు కొలిచిన తర్వాత దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా! మహిమా స్వరూపుడైనటువంటి దేవుని మహిమను కనపరుస్తున్న క్రీస్తు మహిమకు దగ్గరగా వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా! 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 ఘనత మహిమ ప్రభావములు తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు నామమున మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. దీనికి ఇలాగ దేవునికి మహిమ పరచడానికి ఆయన ఘనమైన సువార్తను ప్రకటించడానికి నాకు శక్తి చాలండి బాబు, ఇంకో దానికి అక్కర్లేదు. హల్లెలూయా! హల్లెలూయా! సువార్త అంటే బుర్రకథ అనుకున్నావా? అరికథ అనుకున్నావా? ఏదో మనుషులు కవ్వించి ఉబ్బించి లాలించి పాలించి ఎటకారం మాటలు యాసకాల మాటలు అనుకున్నావా సువార్త అంటే? లేకపోతే నేను పెద్ద గొప్ప భక్తుడిని అని నన్ను నేను ప్రకటన చేసుకుంటావా సువార్త సారాంశం? హలో, ఏంటి సువార్త సారాంశం? ఎందుకండి పూర్తిగా ఒక అపోస్తులున్నాయండి, ఒక ప్రవక్తనయండి, ఒక సువార్తకున్నాయండి, ఒక ఉపదేశకున్నాయండి. ఎందుకు? అందరి ముందు తగ్గిన వాడుగా ఉన్నాను. నా బతుకులు ఇప్పటికీ నా దేవుడిచ్చిన భాగ్యం అండి. నాకు ఆ దేవుడిస్తాను, నా దేవుడిచ్చిన కృపని చెప్తున్నాను. ఏ వృక్ష ఫలం తింటున్నావు? మంచి చెడులు తెలియపరచు వృక్షమా? అక్కడ బోల్డ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. లాండ్ అంతా అక్కడ ఉంది. బోర్డు అవసరమైంది, శరీరానికి లోకానికి అవసరమైందంత అక్కడ ఉందండి. ఆ వృక్ష ఫలం తిన్నందుకే ఆదాము అవ్వని ఏం చేయడండి, ఏదోను తోటను పరదేశం నుండి దేవుడు బయట పంపేవలసి వచ్చింది.
ఇంకా నువ్వు రక్షించబడిన తర్వాత మరలా ఆ వృక్ష ఫలమే తింటావు. అయ్యా ఆ ఏదోలో కూర్చుంటానంటే బాబు అమ్మా అక్కడున్న ఖడ్గం ఊరుకోదు నిన్ను. అక్కడి నుంచి వారిని వెళ్ళగొట్టిననుంది బైబిల్లో. హల్లెలూయా. సహోదరి సహోదరులారా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడిచ్చే వివరణ ఏంటో చూడండి. మహాదేవుని కృప యొక్క విలువ ఏమిటో ఆలోచించండి. ఈ రాత్రి నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డి లాంటి ఈ శరీరానిక నువ్వు ఇచ్చేది ఘనత, ఆ శరీరంలోంచి పుట్టేటువంటి పట్టుదలక. అలాంటి వారా దేవుని ప్రజలు? చాలా ఆశ్చర్యం వేస్తున్నారు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు ప్రకటన 22లో ఏముందండి? ఒక స్ఫటికం అంటే నది కనపడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. ఏం కనపడుతుంది బాబు అక్కడ? మరియు స్ఫటికము వలె మెరుగునట్టి జీవ జలముల నది, దేవుని జీవ జలముల నది. హల్లెలూయా. అది దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. 12 నెలలకు 12 రకాల కాపులు కాస్తా ఉంది. ఆ యేసుక్రీస్తుని జీవవృక్షపు లో వచ్చే ఫలాలను పూజిస్తున్నావా? అయ్యా ఆ ఫలాలు పూజిస్తే అక్కడే నిష్కపటమైన సహోదరుడు. ఆ ఫలాలు భుజించి వారే భూమి మీద ఉన్నంత కాలము పైన వాటి మీద మనసు పెట్టుకోగలుగుతారు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకి నేను తమ్ముడిని అయితేనే, నీ ఒక సొంత చెల్లెలు అయితేనే ఆయన మహిమకు మనము వారసులు అవ్వగలుగుతాం. ఆయనకు తమ్ముళ్ళుగా చెల్లెలుగా ఉండి ఈ కృపలో వర్ధిల్లాలంటే ప్రతి నెలకు మన ఆత్మీయ జీవితానికి అవసరమైన ఆహారము ఇచ్చే నెల ఫలించనుందండి వృక్షం. అయ్యా 12 ఏముంది అక్కడ? అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. 12 కాపులు కాయును. 12 నెలలకి 12 కాపులు కాస్తూ ఉంది. ఆ 12 కాపులు కాస్తున్న వృక్ష ఫలము తినేవారు హల్లెలూయా శారీరకంగా బలహీనంగా ఉన్నా. అయ్యా శారీరకంగా బలహీనంగా ఉన్న చూడండి, ఇప్పుడు దేవుని ఆత్మ నన్ను చాలా బలపరుస్తుంది. ఆయన ఆత్మ నన్ను ప్రేరేపించే కొలది నేను మాట్లాడుతూ ఉన్నాను. ప్రసంగం తర్వాత నా శరీరం చాలా బలహీనం. నాకు తెలుసు నీ పరిస్థితి ఏమవుతుందో, కానీ భయపడవలసిన పని లేదు. కానీ అప్పుడు పరిచయం చేసే వాళ్ళు ఎవరో ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే పూర్వకాలం దైవజనులు వర్గీస్ గారు ఉండేవారు. ఆయన పాపం నాలా పెద్ద వయసు వచ్చినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళినప్పుడు కొద్ది పరిచయం చేయడానికి పిలిచినప్పుడు నేను మనసులో ఎంతో ఇసుక్కునేవాడిని అండి. చాలా బాధపడేవాడిని. ఎందుకంటే అక్కడ ఇద్దరు సామలకోటలో వెన్న తీసేటువంటి ఒక మిషన్ ఉండేది. అక్కడ ఒక తాత మనవడు ఉండేవారండి. వాళ్ళిద్దరు విశ్వాసులే. అక్కడ ప్రార్థన అయిపోయిన తర్వాత దైవజనులు అక్కడ విశ్రాంతి తీసుకునేవారు. కాకినాడ నుంచి సామలకోట ఆ రోజుల్లో ట్రైన్ మీద వెళ్ళేవాళ్ళు. తెల్లారి మళ్ళీ ట్రైను తెల్లారిదాకా ఉండేది కదా కాకినాడ వెళ్ళడానికి. దగ్గరే, ఇప్పుడులాగా బస్సులు లేవు. అప్పుడు అన్నీ కూడా కొత్త బస్సులు ఆర్టీసీ రావటం. హల్లెలూయా. ఇంకా అప్పుడు పూర్తిగా రాలేదనుకుంటున్నాను. సంతకాడే బస్సులోనే ఆగిపోతూ ఉండేది.
ఆ టైంలో ఆ సహోదరుని నన్ను పిలిచి ఆ దైవజనులు పరిచయం చేయమన్నప్పుడు నేను ఇసుక్కున్నాను. ఒకరోజు నువ్వు నీ మనసులో ఇసుక్కుంటున్నావు నేను గ్రహించి నాతో ఆయన అన్నారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాగా గమనించండి నా ప్రియులారా. నేను అనుకునేవాడిని ఏంటి చేపు ఇంత గట్టిగా మాట్లాడారు, ఇంత చేసేవారు, ఒళ్ళంత నొప్పులు అంటారు రేటు అనుకునేవాడిని. అది ఏటప్పుడు నాకు అర్థమవుతుందండి. అలాగని చెప్పి నేను ఆ విషయాలు చెప్పడానికి నిలబడలేదు ఇక్కడ. ఒక సత్యాన్ని మాత్రం మీరు గమనించండి, దేవునికి స్తోత్రం. ఒక సత్యాన్ని మాత్రం మీరు గమనించండి ప్రియులారా. అవునైన దైవజనుడు. ఆ తర్వాత నాకు అర్థమైందండి దైవజనులకు సేవ చేయటంలో ఉన్న విలువేమిటో. ఆయన పెద్ద కూతురు పుంజమనని ఆవిడ భూమి మీద లేరు, ఇప్పుడు నిద్రించారు. ఆవిడ మాట అందండి, ఏం బాబు మా నాన్నగారిని వదులుతూ లేదు, మా నాన్నగారు అంత ప్రసంగుడు అయిపోతావా? ఎందుకంటే ఆవిడ మాట ఉంది, నీతిమంతుని చేర్చుకున్న వానికి నీతిమంతుని ఫలం ఉంది, ప్రవక్తను చేర్చుకున్న వానికి ప్రవక్త ఫలం ఉంది. ఆ ప్రవక్తలు పొందే ఫలాల్లో వీరు పాలువారు అవుతారు. బాధకుని చేర్చుకునే వారికి బాధకుని ఫలం ఉంది. ఆ సహోదరి చెప్పింది అన్నప్పుడు ఏమన్నమ్మా నాకేం తెలియదు. ఒకసారి ఇలాగన్నప్పుడు నేను లోపడిసుకున్నాను, ఎవరికీ తెలియదు, మానవ మాతృలకి. నాన్నగారు ఇలా చెప్పారు. ఆ తర్వాత ఆయనకి పరిచయం చేయడానికి ఒక్కటే నిర్ణయం తీసుకున్నాను నేను. దేవునికి స్తోత్రం. 20 గ్రామంలో నేను వచ్చే వరకు ఆయన వెనువెంటే ఉండి పరిచయం చేస్తూనే ఉండేవాడు. అందుకే దైవజనులు జాకోబు గారు వచ్చినప్పుడు కూడా నేను ఎక్కడెక్కడికో డబ్బులు లేని టైంలో విశాఖపట్నం పరిగెత్తేవాడిని అండి ఆయన అక్కడికి వచ్చినప్పుడు. హల్లెలూయా. ఆ రోజుల్లో విశాఖపట్నం అటు ఇటు ట్రైన్కి వెళ్ళి రావడం డబ్బులుండి కావు. ఆయన వస్తున్న డేట్లు గుర్తు చేసుకుని ఉన్న డబ్బులు భద్రంగా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుని రానుబోని సాధ్యాలకు దాచుకుని వెళ్ళి వచ్చేవాడిని ప్రియులారా. దానివల్ల నాకు ఈరోజు నష్టం ఏమైంది బాగా గమనించాలి. దేవుడు ఏనాడు ఇసుక్కుంటూ కానీ కసురుకుంటూ కానీ, లేకపోతే నేనేదో ఓడబడుతున్నానని కాదు, లేకపోతే నేనేదో త్యాగం చేస్తున్నానని కానీ ఏనాడు సొనగలేదు, కొనగలేదు. అటువంటి పరిస్థితి యేసు నామమున ఇప్పుడు ఎల్లప్పుడూ నజరేయుడైన యేసు నామమున నాకు దూరముగా ఉండుగా. చాలా జాగ్రత్తగా మీరు ఏ వృక్ష ఫలం మనం పూజిస్తున్నాం? 12 నెలలు, సంవత్సరానికి 12 నెలలు. హల్లెలూయా. సంవత్సరం మొదటి దినము నుండి, సంవత్సరం మొదటి నెల మొదటి దినము నుండి 12వ నెల 31వ దినము వరకు హల్లెలూయా అవసరమైన ఆత్మీయ ఆహారం అంతయు ఏ వృక్షము నుండి కోసుకుంటున్నావు సహోదరి సహోదరుడా? జీవవృక్షమై ఉన్న యేసులో నుండి కోసుకుంటున్నావా? లేక మంచి చెడులు తెలియపరచు వృక్ష ఫలములోంచి తింటున్నావా? ఓ సోదరుడా సోదరి, ఏ వృక్ష ఫలం? అందులోంచి సువార్త వస్తుంది, ఇందులోంచి సువార్త వింటున్నారా? మంచి చెడు ఫలాలు తినేవారు సువార్త ప్రకటన చేస్తున్నారు, సువార్త పాటలు రాస్తున్నారు. అయ్యా ప్రేమ గురించి మాట్లాడుతున్నారు, పరిస్థితి గురించి ఏవో చెప్తున్నారు. హల్లెలూయా. సమయం వచ్చేదాకానే అప్పుడు అర్థమవుద్దండి. కోపం వచ్చిందనుకోండి అప్పుడు అర్థమవుద్దు నువ్వెవరు. కానీ జీవవృక్ష ఫలము తినే వ్యక్తులు, జీవవృక్ష ఫలము తినే వ్యక్తులు యేసు ప్రభు ఏమై ఉన్నారు వారు అదై ఉంటారు. ఇవాళ రోజుని కొంతమంది అలా ఉండటానికి నటిస్తున్నారండి పాపం. 45 ఏళ్ళ బట్టి నేను చూస్తున్నానండి బాబు. ట్రై చేస్తాం. అర్థమైంది మీకు? యేసు ప్రభు వల్లే ఉండటానికి ట్రై చేసేవాళ్ళు 45 ఏళ్ళ బట్టి నేను చూస్తూనే ఉన్నాను. మా మనోడు అవుతున్నాడే చెప్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఒకరోజు 2 రోజులు కాదు, 1 నెల కాదు, 45 12 ఎంత లెక్కెట్టుకోండి. హల్లెలూయా.
వాళ్ళు ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారు. హల్లెలూయా, వాళ్ళు ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారండి ప్రియులారా, వాళ్ళు ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారు పాపం. కానీ జీవవృక్ష ఫలం తినేవారు ఏ ప్రయత్నం చేయక, ఏ ట్రయల్స్ అండ్ ఏ రియల్స్ ఎక్కర్లేదు. డ్రామాలు యాక్ట్ చేసేవారండి. డ్రామా ఏకముందు ఒక 5-6 నెలలు రిహర్సల్ చేస్తూ ఉంటారండి. అర్థమైంది మీకు? ఏ సన్నివేశంలో ఎలా మాట్లాడాలి, ఏ సన్నివేశంలో ఎలా ప్రవర్తించాలి, ఎవరో లేనప్పుడు ఇంట్లో ఎలా గుద్దులాడుకోవాలి, నలుగురు విశ్వాసులు వస్తున్నప్పుడు ఎంత భక్తులుగా అయిపోవాలి. హల్లెలూయా, ఇలాంటి రిహార్సల్ ఎన్నో ఉన్నాయి పాపం. ఆ రిహార్సల్ అయ్యా జీవవృక్ష ఫలములు తినేవారు ఏ రిహార్సల్ అక్కర్లేదు. వారు ఆయన కుమారుడైన యేసు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్టు ఎవరిని ముందుగా ఎన్నుకున్నాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు, ఎవరు నీతిమంతులుగా తీర్చాడో మహిమగల పరిశుద్ధాత్మనిచ్చి వారిని మహిమపరుస్తున్నాడు, వారిని క్రీస్తు మహిమలోకి తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా, అక్కడ వాదించడానికి మాట్లాడడానికి ఏమీ లేదు. బొచ్చు కత్తిరించి వాని ఎదురు గొర్రె మౌనంగా ఉండినాడు. యెషయా భక్తుడు ఏం చెప్తున్నాడు? కొట్టివానికి నా ఈపినిచ్చి తిని. హల్లెలూయా, కొట్టివానికి నా ఈపినిచ్చాను, కొట్టివానికి నా ముఖం అప్పగించి తిని. దేవుడు నాకు వినబుద్ధి పుట్టించినప్పుడు, గద్దించి నాకు వినబుద్ధి పుట్టించినప్పుడు వినకుండా నా చెవిని మూసుకున్న లేదు. ఎవరు లేరు. జీవవృక్ష ఫలములు భుజించేవారు దేవుడు. సోదరి సోదరుడు, ఒకవేళ పొరపాటు నువ్వు ఇంకా మంచి చెడులు తెలియపరచు, వృక్ష ఫలములే తింటా ఉంటే, అయ్యా చాలామంది అంటారండి, నేను చాలామంది దేవుని సేవకులతో అప్పుడప్పుడు దైవజనుల వరకు జాకోబర్ వచ్చినప్పుడు చాలా ప్రాంతాల నుండి, అటు ఏజెన్సీ ప్రాంతం నుండి, అడదగిలి ఏలేశ్వర ప్రాంతాల నుండి, చాలా వైజాగ్ నుండి, శ్రీకాకుళం జిల్లా నుండి, విజయనగరం జిల్లా చాలామంది దేవుని సేవకులు వచ్చేవారు. సేవకులు మరి అన్ని ఏమని పిలాలో నాకు అర్థం కాదు, బైబిల్ అట్టుకొచ్చేవారు. ఆయన బోధ అంతా విన్న తర్వాత కూర్చుని మధ్యాహ్నం పాపం ఆ ప్రభుదాస్ గారి ఇంటికాడ మంచి భోజనం పెట్టాడు. ఆయన మధ్యాహ్నం కూడికి అయిన తర్వాత శుభ్రంగా తినేసి కూర్చుని అయ్యా ఒకరితో ఇలా మాట్లాడుతూ ఉండేవారు. హల్లెలూయా, ఏంటని అలా చెప్తున్నాడు? అసలు అలా ఎవడన్నా ఉండగలడా? అలా ఎవడైనా జీవించగలడా? అలా జీవితం ఈ లోకంలో సాధ్యమా? అయ్యా ఎందుకు నువ్వు చేసేది ఏంటన్నాడు? సువార్త. చాలా జాగ్రత్తగా నా దేవుని స్తోత్రం. బాబు వింటున్నారండి? 10th క్లాస్ పిల్లలకి ట్యూషన్ చెప్పాలన్నా, పాఠాలు చెప్పాలన్నా ఏం చేయాలి? బిఏ బిఏడి చేయాలి. ఆ బిఏ బిఏడి చేసిన తర్వాత 10th క్లాసులో ఏది బోధించాలో అది వారికి తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నాకలగా అలరానోడిని బాబు 10th క్లాస్ పిల్లలకి సైన్స్ టీచర్గా వీటి అనుకున్నాను. ఏ టీచర్గా? నేను కుర్రోళ్ళని అడుగుతాను, స్టూడెంట్స్ని అడుగుతాను, సైన్స్ ఎలా ఉంటుందిరా చెప్పండి అది. ఎందుకని? దాన్ని చదివితే కదా, దాని సారాంశం తెలుసుంటే కదా నాకు. కాబట్టి వాళ్ళని అడుగుతాను. మరి నేను మాస్టర్ కాబట్టి, టీచర్ని కాబట్టి కొల్లర్ చేసి వింటున్నారా లేదండి? ఇందాక ఎందుకో నాకు మా చిన్నప్పుడు నాకు 1వ తరగతి టీచర్ గారు జ్ఞాపకం వచ్చారు, సూర్యకాంతం గారు. పళ్ళు గట్టగారు చేసేది, కోళ్ళకారు అట్టుకునేదండి, దగ్గర పిలిచేది. చెప్తున్నాను చాలాసార్లు, 2వ ఆనే రాయటం నాకు కష్టమైపోయింది. కర్రట్టుకు బెదిరించి మొట్టికలు మొట్టేసేదండి. మామూలుగా మొట్టిది కాదు, పొడవంటి మనిషి, బలమైన మనిషి. మరి ఏ ఆహారం తినేదిగా నా తల్లి, దేవునికి స్తోత్రాలు. ఒక మొట్టిగా మొట్టిందా పొరకంగమనిది అంతే. హల్లెలూయా. దేనికి? కోపం. ఆవిడికి కోపం కాదండి, ఆ రోజుల్లో కోపం అనుకుని
ఆవిడ అలాగే వెళ్ళిపోతాడు, వెనకాల పెరిగేటి రాళ్ళు ఇసురుతూ ఉండేవాడిని. నేను పెద్దవాడిని అయిన తర్వాత అర్థమైంది, పాపం కాదండి. ఎందుకంటే తెలుగు అక్షరాలు ఎన్ని? 56, 56, 53, 56 అక్షరాలు. దేవునికి స్తోత్రాలు. అంతేనమ్మా? ఎందుకంటే పూర్తిగా చదువు అయిపోయిన తర్వాత ఎంఏ బిఏ ఎన్ని అయిపోయిన తర్వాత అక్షరాలు మర్చిపోతున్నా. 56. హల్లెలూయా. 56 అక్షరాలు ఎందుకు నేర్పిస్తారని పిల్లలకి 1వ తరగతిలో? చెప్పండి బాబు. ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు, ఈ రాజ్యాంగ వ్యవస్థలో ఉద్యోగాలు చేయాలన్నా, ఈ లోక నటనలో ముందుకు సాగాలన్నా 56 అక్షరాలు ప్రతి దానిలో ఉపయోగపడాలి. అందుకని పిల్లలకి ఏం చేయబడాలి? ముందు ఆ 1వ తరగతిలో అన్నీ తెలియబడాలి. అలా ఇంగ్లీష్ అక్షరాలు ABCD దగ్గర మొదలుకొని ఏ కాంచి మొదలెట్టి లాస్ట్ అక్షరం ఏంటమ్మా? గట్టిగా జట్. లాస్ట్ మూడు మాటలు ఏంటండి? XY Z. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, బాగా మనసు పెట్టాలి. కాబట్టి రాత్రికాల సమయంలో ఏ వృక్ష ఫలం మనం తింటున్నాం, ఏ వృక్ష ఫలం నువ్వు భుజిస్తున్నావో దాని సారమే మనం ఫలిస్తూ ఉంటాం. మనం తినే వృక్ష ఫలం మీదే మన ఫలాలు కూడా ఆధారపడి ఉంటాయి. హల్లెలూయా. అర్థమైందండి ప్రియులారా? కాబట్టి రాత్రికాల సమయంలో మరొకసారి నా 2 చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమాలుతూ మాట్లాడుతున్నాను. ఏ వృక్ష ఫలం తింటున్నాం? జీవవృక్షమైన యేసుక్రీస్తు అనే ఫలాలు తింటూ ఉంటే కొంతమంది రకరకాలుగా, అయ్య బాబు ఇంత బలమైన బాధ ఇప్పుడు మనం నమ్మేమంటే, మన దగ్గరికి వచ్చేసిందంటే, ఇదివరకు మనం అనుసరించేదంతా అబద్ధం అయిపోతేమో, కాబట్టి ఆ బాధ వినకూడదు, ఆ గాలి తగలకూడదు, ఆ ఎరవగాలి కానీ ఆ బాధ కానీ మన దగ్గర రాకూడదు. హల్లెలూయా. ప్రియులారా, మీరు ఎలాగైనా తలంచండి, ఒకటి మాత్రం సత్యం, జీవవృక్ష ఫలము తినేవారు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సారూప్యమునకు సమరూపముగా మార్చే ఆహారమే జీవవృక్షం. అది నెల నెలా ఫలించే జీవవృక్షం. ఆ ఫలములు తింటున్నావా? నువ్వు ఆ ఫలములు తినే విశ్వాసం అయితే, సోదరుడా సోదరి, నీవు నీ కుటుంబము ఎంత ధన్యులండి, ఎంత ధన్యకరమైన జీవితం అది. అది కాకుండా మంచి చెడులు తెలియపరచు వృక్ష ఫలం తింటే అక్కడ ఉందండి అంతానే వాదన ప్రతివాదన, వాదన ప్రతివాదన, వాదన ప్రతివాదన. ఇదిగో నువ్వు ఎలాగన్నావు, నేను ఎలాగంటే తప్పేంటి, నేను ఎలాగన్నాను, నువ్వు ఎలాగంటే తప్ప. ఇదంతా బాబు మరి దీన్ని గురించి నేను తీసుకోవడానికి నాకు అది ఆ మైండ్ లేదు ప్రజెంట్. కాబట్టి అది వద్దు. ఎందుకంటే 45 ఏళ్ల క్రితం ఆ వాదనతోనే నా బతుకంతా వెళ్ళబుచ్చాను. ఆ వాదనతోనే నా బ్రతుకంతా నాశనం అయిపోయింది. ఇక నాశనం చేసుకోవడానికి నాకు ఇష్టం లేదు. నేను దేవుని కృపలో వర్ధిల్లి ఆయన రాకడ కొరకు ఎదురు చూడడానికి దేవుడు నాకు కృపిస్తున్నాడు. నాకనే మాట నేను ఎందుకు చెప్తానంటే, ఈ బోధ వింటున్న ప్రతి సహోదరి సహోదరుడు మీరు ఇలాగా భావించుకోండి, ఇలాగెంచుకోండి మిమ్మల్ని మీరు. అప్పుడు మీకు గ్రహింపు వస్తుంది. దాని గురించి నేను మీకు ఈ మాటలు చెప్తాను. అంతే తప్ప నిమిషానికి ఒక రకంగా మారిపోవటం, గంటకో రకంగా మారిపోవటం, రోజుకో రకంగా మారిపోవటం. హల్లెలూయా. ఈ పరిస్థితులు అయ్యా ఆ జీవవృక్ష ఫలములో లేవండి. ఆ జీవవృక్ష ఫలం ఒక్కటే రక్షించబడిన వారు హల్లెలూయా పరిశుద్ధపరచబడుతున్నారు, నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. వారి పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోకి మార్చబడుతున్నారు. ప్రభువు ఆత్మ చేత పోలికగా మార్చబడి ప్రభు పోలికలోకి వెళ్ళిపోతున్నారు వారు. హల్లెలూయా. హల్లెలూయా. హనోకు దేవుడితో నడిచి వెళ్ళిపోతున్నప్పుడు అన్నీ విడిచిపెట్టాడు, అన్నీ మర్చిపోయాడు. వారి పైన వాటి మీద మనసు పెట్టుకుంటారు కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని నేరరు వారు. ఎందుకని పర సంబంధమైనటువంటి జీవవృక్ష ఫలము
హల్లెలూయా. ఆ పరదేశంలో ఉన్న యేసుక్రీస్తుని జీవవృక్ష ఫలములు వారు నెల నెలకి ఫలించే ఫలములు తింటున్నారు. కాబట్టి ఆ జీవవృక్షమైన యేసుకు సాదృశ్యంగా ఆ పోలికగా మార్చబడతారు. అలా మార్చబడడానికి మహాదేవుడి కనికరం, ఆయన కృప మన మీద సమృద్ధిగా కుమ్మరించబడేలాగా ఈ రాత్రికి అందరూ ప్రార్థించండి. దేవుని కృపలో వద్దెల్లండి ప్రియులారా. ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన అమూల్యమైన ఆలోచన బట్టి వచ్చి ప్రార్థనలు నడిపిస్తాడు. అందరూ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో ఈ అల్పుణ్ణి బలహీనమైన ఘటాన్ని మరుగు చేసి కనికర సంపన్నుడైన దేవుడు, కృపా సత్య సంపూర్ణుడైన ప్రభు, మహాదయా కనికర కటాక్షములు గల ప్రభు ఈ రాత్రి నిన్ను నన్ను ప్రేమించి ఇదిగో ఈ శరీరాన్ని విడిచి కన్ను మూస్తే అయ్యా తర్వాత నువ్వు మార్పు పొందటానికి ఏది ఉండదు. ప్రభు మహిమ గల రాజ్యం అవుతుంది, నిత్య నరకాగ్ని అవుతుంది. ఏ రాజ్యంలో నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు? రెండే రెండు దారులు, రెండే రెండు రాజ్యాలు ఉన్నాయి. ఇదిగో జీవవృక్షమై ఉన్న యేసుక్రీస్తును జీవవృక్ష ఫలాలు తినేవారు మంచి చెడులు తెలియపరచు వృక్ష ఫలం తింటే దానికి తగిన ఫలాలు వారు ఫలిస్తారు. మంచి చెడు ఫలంలో తింటం ద్వారానే ఆదామును అవని దేవుడు ఏదోనులో ఆ పరదేశను ఆయన సాన్నిధ్యం నుండి బయటికి గింటి వేశాడు. కాబట్టి రాత్రి ఏ వృక్ష ఫలం మనం పూజిస్తాం? ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒక్కసారి యోచించండి సహోదరి సహోదరు. నిష్పక్షమైన మనసుతో, నిష్పక్షమైన బుద్ధితో ఒక్కసారి మీరు బాగా ఆలోచించండి. ఈ రాత్రికాల సమయంలో ప్రభు ఇచ్చినటువంటి ఈ అమూల్యమైన విషయాలు బట్టి, ఈ అమూల్యమైన సంగతులను బట్టి ఘనత మహిమ ప్రభావాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి దేవునికి మహిమ చెల్లిద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గ్లోరీ కరబరబ శకందలబరబ. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ కురా రందలబరబ. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఘనత మీకు, మహిమ మీకు, ప్రభావం మీకే తండ్రి అయిన దేవా యేసయ్యా నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. మీకే మహిమ, మీకే మహిమ, మీకే మహిమ, మీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, జీవాధిపతి, సర్వకృపానిధి, ఇంతవరకు మమ్మల్ని ప్రేమించి మీ సేవకులను బలపరిచి అయ్యా మా అందరితో మాట్లాడిన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అద్భుతమైన నీ వాక్కు కొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ నాయన మీ లేఖనాల్లో మీరు రాయించినట్లుగా మీ జీవవృక్ష ఫలాల్లో మేము నాయన పాలు పప్పులు పొందినట్లుగా మమ్మల్ని అందరినీ ఈ దినాల్లో మీరు సిద్ధపరుస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ఈ లోకములో నాయన మంచి చెడు వివేచించే జ్ఞానం చేత నాయన ఈ లోకము నిండి ఉన్నది ప్రభా. మంచి చెడులు తెలివినిచ్చు ఆ వృక్ష ఫలమును తిని ప్రభా ఈ లోకముందున్న మేము నాయన అయ్యా మీ యొక్క చిత్తమునకు వేరుగా వెళ్ళిపోకుండా, మీ ఇష్టమునకు వేరుగా వెళ్ళిపోకుండా వాదన మరి ప్రభా మా శరీర స్వభావమును ఆధారం చేసుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోకుండా మీ సంపూర్ణ చిత్తం నెరవేర్చినట్లుగా జీవవృక్ష ఫలములు తిని వారమై, మీలో అంటుకట్టబడిన వారమై, మీ యొక్క నాయన సారమును పొందుకున్న వారమై, క్రీస్తు యేసు యొక్క ఈ మహిమను మేము చూడటానికి నాయన మీ యొక్క సారూప్యంలోనికి మేము మలచబడ్డానికి ఈ దినాల్లో మరొకసారి మీరు మమ్మల్ని కనికరించి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మా బ్రతుకుల్లో నెరవేర్పు జరిగించినట్లుగా సహాయం చేయండి నాయన. అయ్యా నీ వాక్కు మా బ్రతుకులో నెరవేర్చబడాలి ప్రభు, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరిని దర్శించండి. నీ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వాదకరంగా నాయన అయ్యా నీ యొక్క మాటలు నాయన మా హృదయాల్లో ఫలించినట్లుగా సహాయము దయచేయండి ప్రభా. ఇంకను నాయన ఎందరైతే వినబోతున్నారో వారికి మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాము నాయన. ఈ రాత్రి బలహీన కూడా మీ సేవకులకు నూతన బలము, నూతన శక్తిని అనుగ్రహించండి. రేపు జరగబోయే ఆరాధన కొరకు ప్రభు నూతన పునరుత్థాన బలముతో మృతులను సైతము సజీవులుగా చేయగలిగిన మీ అద్భుతమైన శక్తితో మీ సేవకులను బలపరిచి ప్రభా నూతన శక్తినిచ్చి మీరు వాడుకోండి నాయన. మీ సేవ కొరకు నాయన అభిషేకించి మీరు బలపరిచి వాడుకోండి. మరొకసారి జరిగించిన పరిచయం అంతటిని బట్టి సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి,
చిన్న మాట అండి సహోదరి సహోదరులారా, మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు, మీకెవరు బాగా మరి శ్రేయోభిలాషులుగా ఉన్నారు, వారందరికీ వర్తమానాన్ని పంపించి వారు కూడా గ్రహించినట్లు వారి కొరకు ప్రార్థన చేసి ఆ పని చేయమని ప్రభునందు మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకు భూలోకమందున్న సమస్త పరిశుద్ధులకు ఆయన కృప కాపుదలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం ప్రభు, యేసు రక్తమే జయం ప్రభు. సంపూర్ణ అపవాదికి కనంత నాశనం కలుగును. యేసు నామమునకే మహిమ జయము కలుగును గాక. ఆమేన్. జయము 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 ఎల్లవేళల జయము. జయము 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 ఎల్లవేళల జయము. యేసు నామమునకే ఎల్లవేళల జయము.